తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతని ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం ఎవరో తెలుసా? వాడి తల్లి శాలిని. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడు ఫ్లెక్సీ తీసి ఇలాగ అడిగిపోతుంది. తారక్ని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంక పెరుగుతాడు పైకి. తారక్ మొట్టమొదటి డ్యాన్స్ ప్రోగ్రాం మన అసెంబ్లీ హాల్లో అప్పుడు ఒరిస్సా గవర్నర్ సత్యనారాయణ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. గోల్డ్స్పాట్ మూర్తికర్ మేమంతా కలిసి ఒక కార్యక్రమం చేస్తే దానికి వచ్చి ఫస్ట్ టైం డ్యాన్స్ చేశారు. ఇక్కడ ఈ రిహార్సల్స్ కింద మనం హిందీ డిపార్ట్మెంట్ కింద రూమ్లో రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. చాలా మంచివాడు. ఆ తల్లే కారణం అతను ఆ స్థాయికి రావడానికి. నాకు చాలా గౌరవం, చాలా ప్రేమ. అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంతా దేవతామూర్తులు. ఆ తల్లి వాళ్ళని అంత సంస్కారవంతంగా పెంచింది ఆవిడ, బసవరామ తారకం గారు. ఆడపిల్లలందరినీ మగపిల్లలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రామారావు గారి సంతానంలో ఎవరైనా కానీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కరు సెక్రటరీకి వెళ్ళారా? ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడు మాట్లాడారా? ఎప్పుడు వాడు రాలేదు, ఆయన రానివ్వలేదు. 2 రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. విజయవాడ చాలా మంచి పని అండి. అది చాలా మంచి పని. ఎందుకంటే ఒక ఐకాన్ మన రాజ్యాంగానికి ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను 3 పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం, ప్రాధికార సంఘం 3టికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడనని చెప్పాను. అది అయితే వ్యక్తిగతంగా నా వరకు ఆయన భార్య కానీ భారతి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నన్ను ఎంతో గౌరవించారు. ఆ ముఖ్యమంత్రి కాగానే ఇంటికి పిలిచి నన్ను జస్ట్ చలమేశ్వరాన్ని జస్ట్ రఘురామని ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఎత్తి పంపించారు. తర్వాత నేను బాబు ఈ భాషకు సంబంధించి ఈ పనిది అంటే ఇప్పుడు అన్నయ్యం చెప్తే చేయండి అన్నాడు తప్ప అంత గౌరవంగా నన్ను చూశాడు ఆయన. అంతవరకు ఉన్న వ్యక్తిగతంగా అంటే చాలా గౌరవం. అయితే నాకు ఒక పాయింట్ ఏంటంటేనండి, ఒక పిచ్చి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 16 నెలలు బెయిల్ రాకుండా చేశారు. అయినా జైల్లో ఉండి పార్టీ నడిపాడు, పేపర్ నడిపాడు, ఛానల్ నడిపాడు, వ్యాపారాలు నడిపాడు. 16 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి ఆ చిన్న వయసులో 3850 కిలోమీటర్లు పాదయాత్ర తీశాడు. చేసి 151 మంది ఎమ్మెల్యేలని 20 మంది ఎంపీలు గెలిపించారు సింగిల్ హ్యాండెడ్గా. పైగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అన్నా రా 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 అన్న అని స్వాగతించారు. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దొంగ నెంబడబడ్డారు. పిచ్చి రాతలు రాసి 1,00,000 కోట్లు పోతుంది, 1,00,000 కోట్లే 1,00,000 కోట్లు. ఆయనే చెప్పాడు, జడి లక్ష్మణ్ గారు చెప్పాడు అది 1,100 కోట్లు వ్యవహారం కేసు అని. కాబట్టి అప్పుడు అతను హీరో చేశాడు, సింగిల్ హ్యాండ్ వచ్చాడు. మళ్ళీ ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో వాటి ఫలితం ఆయన అనిపిస్తాడు. అయితే ఒక మాట ఈరోజు కూడా నాకు ఆయన అంటే గౌరవం ఎందుకంటే నాకు ఎవరో అవసరం లేదు, మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాట అనండి. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి, నేను మంచి చేశాను అనుకుంటే ఓటేయండి, లేకపోతే యుద్ధం అన్నాడు. ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారు భారతదేశంలో. సాహసం కదండి, ఇది హీరో.